ఓకే. నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసిన టాపిక్స్ ఏంటమ్మా? ఏ మాడ్యూల్స్ మనం డిస్కస్ చేసినాం? సో సింపుల్ ఇఫ్ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. సో ఈ పర్టికులర్ సెషన్లో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ లుక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ రియల్ టైమ్ యూస్ కేసెస్ కానీ ఇలాంటి హౌ వీ కెన్ యూస్ దట్ సింపుల్ ఇఫ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ ఫార్మాట్ యాక్చువల్లీ. ఓకే, క్లియరా? So let's take one small example for understanding this particular simple if. Okay. So use case ఏంటంటే, for example, you would like to enter the rating. Okay, write a program, enter the rating of the movie. Okay, of the movie and print the rating. ఓకే, రేటింగ్ అన్నప్పుడు ఇన్ జనరల్ గా రేటింగ్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ దాకా స్టార్ట్ అవుతుందమ్మా చెప్పండి? 1 to 5, అవునా One to కదా? five. 1 to 5 కదా రేటింగ్. సో మీరు ఎంటర్ చేసిన రేటింగ్ అనేది ఈ 1 to 5 రేంజ్లో ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఫైల్ మీకు ఇచ్చాను, ఒక ఫామ్ ఇచ్చాను, అందులో రేటింగ్ ఎంటర్ చేయమని చెప్పాను. సో అందులో మీరు ఏం చేశారంటే 700 200 ఇచ్చాను. ఈజ్ ఇట్ వ్యాలిడ్ రేటింగ్? మనం దట్ ఈస్ ద డేటా వ్యాలిడేషన్ అన్నట్టు. ఎందుకంటే ఇఫ్ యూ గోయింగ్ ఫార్వర్డ్ డేటా షుడ్ బి వ్యాలిడ్. సో బై ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఓన్లీ వీ నీడ్ టు బి వ్యాలిడేటెడ్, అవునా కదా? Yes, అలా sir. కాకుండా మీకు ఇచ్చిన ఫామ్ లో మీరు డేటా అనేది ఎంటర్ చేశారు అండ్ డేటా ఈజ్ నాట్ కన్సిస్టెంట్, దెన్ యాజ్ అ డేటా ఇంజనీర్ ఆర్ ఎల్స్ యాజ్ అ డేటా సైంటిస్ట్ ఐ మే నాట్ ఏబుల్ టు యూస్ దట్ పర్టికులర్ డేటా ఫర్ మై యూస్ కేసెస్ అండ్ ఆల్. ఓకే, అందుకనే మనం డేటా ఎంటర్ చేసేటప్పుడే డేటా వ్యాలిడేషన్ లేయర్ కనుక యాడ్ చేసినట్టయితే, సో యూజర్ ఒకవేళ ఎంటర్ చేసిన డేటా అనేది రాంగ్ అయితే ఇట్ విల్ బి షోయింగ్ ఎ పాపప్ లైక్ యువర్ ఎంటర్ ది రాంగ్ డేటా, so that he can alert and he can enter the valid data. Am I right or not? Yes, sir. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ స్మాల్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఒక పర్టికులర్ మూవీకి రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ మూవీ రేటింగ్ డేటా నేను కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ మై టార్గెట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు గివ్ ద రేటింగ్ బిట్వీన్ 1 to 5 ఓన్లీ, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ 0 to 5. క్లియర్? Clear. ఒక 5 ఇచ్చిందంటే రేటింగ్ 5 ఇచ్చిందంటే వాట్ ఈస్ మీన్ దట్ దట్ మూవీ ఈస్ వెరీ గుడ్, రైట్? అండ్ 1 ఇచ్చిందంటే బాగాలేదన్నట్టు, 2 or 3 ఇచ్చిందంటే యావరేజ్గా ఉన్నట్టు. ఓకే, 4 అబోవ్ ఇచ్చిందంటే ఎక్సలెంట్ అన్నట్టు కదా. ఫైన్, ఎనీవే. సో దట్ ఈస్ మై టార్గెట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ ఈస్ దట్ యూ నీడ్ టు ఎంటర్ రేటింగ్. సో ఫ్లోట్ ఎంటర్ ద రేటింగ్ ఆఫ్ ద మూవీ బిట్వీన్ 0 to 5. మీరు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చేసి ఈ రేటింగ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ వేరియబుల్లో స్టోర్ అయిన తర్వాత దెన్ మై క్వశ్చన్ ఈస్ దట్ మై టార్గెట్ ఈస్ దట్ ఐ వాంట్ టు బి చెక్ వెదర్ మై పర్టికులర్ rating within this particular range or not. If I'm giving the date rating is less than the 0, or if I given the data rating is more than the 5, that means it's not valid rating. Okay, it's not the valid rating. Clear? Clear kada? So if and బ్రో, ఇది Hmm, hmm, నార్మల్ గా మనం ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ చేయాలి అని అట్లేమన్నా ఉంటుందా? అంటే అంటే మీ ఇప్పుడు రేటింగ్ అన్నారు కదా, రేటింగ్ తీసుకురు డైరెక్ట్ hmm. అంటే అట్లేమన్నా ఉంటుందా? అంటే ఇంకా ఏంటంటే వాట్ ఈస్ మీన్ దట్? Header files. Maybe he's asking header files. అది అవేనమ్మా. ఏం తీసుకోవాలి ఇట్లా? సి పైథాన్ అనేది వెరీ సింపుల్. యూనో ఒకవేళ మీరు సితో కానీ జావాతో కానీ ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకున్నప్పుడు పైథాన్ అనేది వెరీ సింపుల్. ఓకే, అండ్ ఓకే. హ్యావ్ ఐ యూజ్డ్ ఎనీ లైబ్రరీస్? ఒకవేళ No. లైబ్రరీస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ సమ్ ఆఫ్ ది యూజ్ కేసెస్, సమ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ సమ్ పర్టికులర్ టాస్క్ we might use some libraries. Okay, for small things you don't need to use the libraries. For small things you don't need to use the libraries. అర్థమైందమ్మా? కొన్ని కొన్ని అవసరం ఉంటుంది, ఓకే. కొన్ని కొన్ని
ఫంక్షనాలిటీస్ చేసేటప్పుడు లేదా కొన్ని కొన్ని టాస్క్లు చేసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ యువర్ ప్రోగ్రామ్ ఆర్ యూ డోంట్ నీడ్ టు బిల్డ్ యువర్ ఓన్ లాజిక్, దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద లైబ్రరీస్. అవి ఫ్రీ డిఫైన్ లైబ్రరీస్ అయి ఉండొచ్చు, యూజర్ డిఫైన్ లైబ్రరీ మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇంకెక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ అయినా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. I'm not talking that level of thing as of now. You are just a beginner for that. How we can able to write the code with help of the Python without any libraries and all. ఓకే, ఎందుకంటే లైబ్రరీస్ అనేవి యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. కొన్ని కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేస్తాయి అన్నట్టు. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ యువర్ ఓన్ లాజిక్, డోంట్ యూజ్ ఎనీ ఫ్రీ డిఫైన్ లైబ్రరీస్ అండ్ ఆల్. అప్పుడు ఏం చేస్తాం మనం? ఓకే, సో డెఫినెట్గా మన ఓన్ లాజిక్ మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాజికల్ గా మనం నేర్చుకోవాలి. లాజికల్ గా మనం కోడింగ్ లో ఫిట్ ఉండాలి అంటే డెఫినెట్ గా లాజికల్ ఎబిలిటీ అనేది, లాజిక్స్ ని యూజ్ చేసుకొని కోడ్ బిల్డ్ చేయటం అనేది రావాల్సిందే. ఓకే, ఎందుకంటే ఈ రేటింగ్ చెక్ చేయడానికి కానీ లేకపోతే ఇంకేదన్నా ఫ్యాక్టర్ ఇంకా ఏ ఏ ఫంక్షనాలిటీస్ చేయడానికైనా సరే పైథాన్ లో బిల్ట్ ఇన్ గా లైబ్రరీస్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఇట్, సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద కోడ్స్ రాయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా we can start writing the code with help of various free-defined libraries and user-defined libraries or semi-free-defined libraries and all. Okay, but the problem is that as a coder we should able to write the code. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ లో వీ కెన్ మనకు కర్సర్ అయ్యాయి కానీ జనరేటివ్ అయ్యాయి కానీ ఎజెంటిక్ అయ్యాయి కానీ ఇవన్నీ కోడ్స్ అవే బిల్డ్ చేసి ఇస్తున్నాయి. ఓకే, ఆ బిల్డ్ చేసిన కోడ్ లో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సమ్ మైనర్ థింగ్స్ యూ షుడ్ నో ద లాజిక్ కదమ్మా. అర్థమైందా? అది ఏ ఫార్మాట్ ఓకే. లో లాజిక్ బిల్డ్ ఓకే, చేసింది, అర్థమైంది. ఆ లాజిక్ ని మనం ఎందుకంటే జనరేటివ్ ఏ కానీ ఎజెంటిక్ ఏ కానీ కోడ్ ఇచ్చేస్తున్నాయి. సో మీరు ఒక టాస్క్ ఇచ్చారు, ఒక ప్రాంప్ట్ ఇచ్చారంటే కోడ్ ఇచ్చేస్తుంది. బట్ ఆ కోడ్ అనేది ఆ, ఎక్కడ మాడిఫై చేయాలి, ఇది కరెక్టేనా, ఇచ్చిన కోడ్ మనం అల్టిమేట్లీ డిపెండింగ్ ఆన్ ద ఏఐ. ఓకే, అండ్ ఏఐ కరెక్ట్గా ఇస్తుందని గ్యారంటీ ఉందా? లేదు కదా. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అయితే కంపల్సరీ చేస్తుంది కదా. ఆ మిస్టేక్ ని మీరు ఐడెంటిఫై చేయాలంటే డెఫినెట్ గా మీరు దానికన్నా ఇంటెలిజెంట్గా ఉండాలి కదా. ఓకే. ఓకే. అట్లీస్ట్ ఆ పర్టికులర్ యూస్. ఆఫ్ కోర్స్ ఏ అనేది విచ్ ఈస్ ఆరిజెంటల్లీ వర్టికల్లీ విచ్ ఈస్ ఫిట్ ఫర్ ఇట్. అంటే వేరియస్ డొమైన్స్ హారిజెంటల్ గా అంటే వేరియస్ డొమైన్స్ లో వాటికి ఎక్స్పీరియన్స్, వాటికి నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ వాటి దాని దగ్గర డేటా ఉంది. వర్టికల్ గా అలాంటి పర్టికులర్ డొమైన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దానికి ఆల్రెడీ ప్రాపర్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ యు ఆర్ ది గాయ్, యు ఆర్ ఫిట్ ఆర్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ స్పేస్ బెటర్ దాన్ ఏఐ. ఏ అనేది మనుషుల కన్నా చాలా గ్రేట్ గానే ఉంది, కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా, బట్ ఏఐ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. ఓకే, విచ్ ఈస్ బిట్ ఆఫ్ ల్యాక్ ఓకే. ఆఫ్ దాట్. సో మీరున్న ఏరియాలో మీరు ఫిట్ ఉన్నప్పుడు ఏఐ అనేది మీకు హెల్ప్ అవుతుంది, బట్ దాన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్ గా మనం దాని ఓకే, మీదే డిపెండ్ అర్థం. అయ్యి అదే ఎడిట్ చేసుకోవాలి, అదే మాడిఫై చేసుకోవాలి, అదే ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి, అదే సార్ట్ అవుట్ చేసుకోవాలంటే అఫ్ కోర్స్ మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో. బట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ దట్ ఏజ్ ఆఫ్ ద ఏఐ. ఓకే, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే మేబీ యువర్ జాబ్స్ ఆర్ రిస్కీ. ఓకే, గాట్ ఇట్. ఎవ్రీథింగ్ ఏఐ చేస్తే ఓకే. ఇంకా మనం ఎందుకు? యా, గాట్ ఇట్. ఓకే, సో ఏఐ చేస్తుంది. ఏఐ ఈజ్ అ హెల్ప్ఫుల్ ఫర్ అస్, ఏఐ ఈజ్ నాట్ రీప్లేసింగ్ అస్. ఏఐ ఈజ్ అ జస్ట్ హెల్పర్. ఒక రైట్ హ్యాండ్ గా మనకు ఉండటానికి యూజ్ చేసుకోవాలి తప్ప ఏఐని ముందు పెట్టేసి నువ్వు అనుకుంటానంటే అది బాగోదు, అది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఓకే, యా, అది ట్రూ. అర్థమైందా? ఏఐని పక్కన పెట్టుకొని యూ కెన్ యూజ్ అండ్ యూ కెన్ గ్రో. బట్ ఏఐని ఫ్రంట్ ఎండ్ లో పెడతా నేను బ్యాక్ ఎండ్ లో ఉంటాను అంటే అది అల్టిమేట్లీగా వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ డూ ఎనీథింగ్స్ యాక్చువల్లీ. దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ ద ఏఐ. ఐ లవ్డ్ ఇట్, బట్ ఐ షుడ్ యూజ్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు బి మేక్ ఇట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్, అండ్ ఐ డోంట్ వాంట్ హైడ్ ద ఏఐ. ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ హైడ్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏఐ. ఓకే, గాట్ ఇట్ రైట్. ఎస్, యప్. ఎస్. సో నౌ అందుకని నేను ఏమంటున్నానంటే బేసిక్స్ నుండే ఎప్పుడైనా సరే కోడింగ్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏజెంట్కే డైరెక్ట్ గా వీ కెన్ స్టార్ట్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద లైబ్రరీస్ అండ్ ఆల్, వీ కెన్ ఇంప్లిమెంట్ ద ఏజెంట్స్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మనము కోడ్ని మన సొంతగా రాయగలగాలి,
లేదా ఎవరన్నా మనకి ఏదన్నా కోడ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎర్రర్స్ అన్నా మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. లేదా ఏఐకి ఇంకా బెటర్గా మనం ఏమి ఇవ్వాలి, మనకు కావాల్సింది ఏంటన్నది మనం బెటర్గా అడిగే స్టేజ్లో అన్నా మనం ఉండాలి. ఓకే, ఈ మూడిట్లో ఏదన్నా ఒక దాని మీద మీరు మూడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నది నా ఒపీనియన్. ఓకే, ఫైన్. ఓకే సో ఓకే. ఇక్కడ నా క్వశ్చన్ వచ్చేసిందంటే, ఓ పర్టికులర్ మూవీకి రేటింగ్ ని నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాను యూజర్ దగ్గర నుండి. యూజర్ అనేవాడు రేటింగ్ అనేది ఎంటర్ చేస్తాడు. కానీ ఆ రేటింగ్ అనేది వ్యాలిడ్ రేటింగా లేదా అనేది నేను చెక్ చేసుకున్న తర్వాతే నేను నా డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటా. If and only if it is a valid rating, then only I can store it in a when entering the stage, data entering stage లోనే, data collection stage లోనే I'm validating my data so that I can able to collect the proper data from the users. Okay. Yep. So if in case, if the rating is greater than or if no greater than or equal to 0, oh sorry, less than or equal to 5 and greater than or equal to 0 unte, so that rating is good, otherwise it's not the good. ఓకే, సింపుల్ గా నేను ఏం చేస్తానంటే, ఆఫ్టర్ ప్రింటింగ్ మై రేటింగ్, ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ దిస్ పర్టికులర్ కండిషన్, it will print the rating. If it is not satisfy the condition, it won't print that particular rating. I'm done rating my value. Okay, see, ఇక్కడ ఇక్కడున్న ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడున్న ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది. This print statement will print if and only if this particular condition is true. But this is the statement will execute even though your condition is not satisfied. Okay, so we can run this one. So here I enter the rating is 4. 4 is valid rating, so that which is printing the rating is 4.4, 4.0, and I'm done my value rating is 4.0. రెండు సార్లు ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఇది ఇట్స్ జస్ట్ శాంపుల్ అండ్ అండర్స్టాండింగ్ ఏరియా, సో దట్ ఐఎమ్ రైటింగ్ ద టూ స్టేట్మెంట్స్. బట్ ఇన్ రియల్ టైమ్ యూ డోంట్ నీడ్ టు డూ దట్. Now I'm executing one more time with my invalid rating. Invalid rating అంటే వేరే నెంబర్ ఏమి ఇవ్వడం కాదు. Which is not less than 0, which is not more than 5. That is my perspective. Okay. And for example, I enter the 8. If I enter the 8, so ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అది చెప్పండి. If I enter the rating is 8, No, sir. ఈ కండిషన్ It's అనేది skipper loop. సాటిస్ఫై అవ్వట్లేదు. సో కండిషన్ వాస్ ఫెయిల్డ్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫెయిల్డ్, ద స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ యూ రిటర్న్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇఫ్, it won't execute. It won't execute. So, but this is a statement, this last print statement, which is not belongs to the block, which is outside of the block, because we removed that space, we removed that indentation. ఈ స్పేస్ ని మనం ఇండెంటేషన్ అంటారు. ఓకే, ఎంటర్. సో ఐఎమ్ డన్, మై వాల్యూ ఇస్ 8.0. సో ఎందుకు ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు? బికాస్ దిస్ కండిషన్ వాస్ ఫెయిల్డ్. ఇఫ్ ద కండిషన్ వాస్ నాట్ సక్సీడెడ్, దెన్ ద స్టేట్మెంట్స్ వాట్ ఐ రిటర్న్ ఇన్సైడ్ ఆఫ్ ది బ్లాక్, ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్స్. ఓకే, యప్, గుడ్. సో నౌ ఐఎమ్ గివింగ్ ద వాల్యూ ఇస్, ఈ కండిషన్ ఎందుకు ఫెయిల్ అయిందమ్మా? సో ఎంటర్ ద 8, రైట్? 8 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది, సో కండిషన్ ఫెయిల్ అయింది. సో నౌ ఐఎమ్ ఎంటర్ ది వన్ మోర్ వాల్యూ, బట్ విచ్ ఇస్ లెస్ దాన్ ది 0. So less than the 0 ante some negative values. If I enter the -4, then which is less than the 0, so the condition is failed. Okay. Any questions? Any questions? No answer, clear. No. That's cool. See, ఇదే క్వశ్చన్ ని, ఓకే, ఆ కండిషన్ ని వేరే ఫార్మాట్ లో రాయండి. సేమ్ క్వశ్చన్, కండిషన్ is the right 0 less than or equal to rating, sorry, greater than or sorry, less than or equal to rating and less than or equal to 5 ఉంది కదా. ఇదే కండిషన్ నేను ఐఎమ్ గోయింగ్ టు బి యూజింగ్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. సో రేటింగ్ ఇంకా సింపుల్ అండర్స్టాండింగ్ లో, రేటింగ్, ఓకే, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ రేటింగ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతేనే, ఈ రెండు కండిషన్స్, రేటింగ్ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి,
రేటింగ్ అనేది 5 కన్నా తక్కువ ఉండాలి, 5 కన్నా తక్కువ ఉండాలి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతేనే, రెండు కండిషన్ అండ్ కీవర్డ్ ఉంది చూడండి, అండ్ కీవర్డ్ ఏం చేస్తుంది, విచ్ ఈస్ కంబైనింగ్ ద టూ కండిషన్స్. సో లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్, రైట్ సైడ్ ఒక కండిషన్, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే అల్టిమేట్ గా ఈ పర్టికులర్ కండిషన్ అనేది, ఎంటైర్ హోల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ వాస్ ఫెయిల్డ్, దెన్ ఎంటైర్ కండిషన్ వాస్ ఫాల్స్ యాక్చువల్లీ. సో ఇఫ్ ఎంటైర్ కండిషన్ వాస్ ఫాల్స్, దెన్ ఇఫ్ బ్లాక్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్స్. ఇలా కూడా మీరు యూ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్ ఫర్ దాట్. కండిషన్ అనేది ఈ విధంగా కూడా మీరు ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ కన్ఫ్యూజింగ్ అబౌట్ దిస్ వన్, దెన్ వీ కెన్ ఏబుల్ టు అప్డేట్ ద కండిషన్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే, క్లియర్? ఓకే, now I would like to go with a new use case or new program. Write a program, write a program. Okay. mm, Write a program, form validation. Write a program for form validation. Okay, form validation for email or for name. So name, okay, and phone number. ఓకే, సో మీరు ఒక ఫామ్ ని ఎంటర్ చేస్తున్నారు, ఒక ఫామ్ ని ఫిల్ చేస్తున్నారు. ఆ ఫామ్ లో మీరు ఫోన్ నెంబర్ ని అండ్ మీ నేమ్ ని ఎంటర్ చేస్తున్నారు. నేను దాన్ని వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను నేమ్ ఎంటర్ చేశానా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఇఫ్ మై నేమ్, యూ షుడ్ గో ఫర్ ఎంటర్ ద నేమ్. ఇఫ్ ద నేమ్ ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ క్యారెక్టర్ ఉంటేనే కదా మీరు నేమ్ ఎంటర్ చేసినట్టు. సో జనరల్గా ఏం చేస్తారు, కొంతమంది నేమ్ ఎంటర్ చేస్తామంటే జస్ట్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, నేమ్ ఎంటర్ చేయరు, నేమ్ అనేది రాయరు. ఓకే, సో నేమ్ అనే ఫీల్డ్ ని మీరు ఫిల్ చేయకపోతే, ఈ నేమ్ అనే వేరియబుల్లో ఏ డేటా ఉంటుంది? ఇఫ్ యు నాట్ ఎంటర్ ది if you not enter the name, then what could be the data inside of the name field? If you not if you not enter name, it will be empty, right? అవునా కదా? Yes, sir. ఒకవేళ ఎంటీ అయితే మీరు నేమ్ అనేది ఎంటర్ చేయనట్టు, అవునా? సో ఒకవేళ మీరు ఇట్స్ నాట్ ది ఎంటీ థింగ్, యూ ఎంటర్ సంథింగ్ దెన్ విచ్ ఈస్ ప్రింటింగ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేశారనుకోండి, ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే ఫోన్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది, అదర్వైజ్ ఫోన్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, సో లెట్స్ గో ఫర్ ఎగ్జిక్యూట్ దిస్ సేమ్ ప్రోగ్రామ్. ఓకే, దిస్ టైమ్ I enter the my name, for example Anjan. I enter the Anjan so that it is printing the Anjan. ఇక్కడ అంజన్ ప్రింట్ అయిందా? అంజన్ ప్రింట్ అయిన తర్వాతే విచ్ ఈస్ ఆస్కింగ్ వన్ మోర్ థింగ్, విచ్ ఈస్ వాట్? ఫోన్ నెంబర్. ఎంటర్ ఫోన్ నెంబర్. ఓకే, ఎంటర్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ సమ్ నెంబర్ ఎంటర్ చేసిన, బై డిఫాల్ట్గా అది స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకే, సో ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసా కాబట్టి ఫోన్ నెంబర్ ప్రింట్ అవుతుంది అండ్ నేమ్ కూడా ప్రింట్ అవుతుంది. సో ఐఎమ్ డన్ మై వాల్యూ, నేమ్ ఈజ్ అంజన్ అండ్ ఫోన్ నెంబర్ ఈజ్ సమ్ ఫోన్ నెంబర్. సో లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ థింగ్ మీరు ఎంటర్ చేయలే, మీరు డేటా అనేది ఎంటర్ చేయలే, ఏమవుతుంది చెప్పండి? ఎంటీ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ యు నాట్ ఎంటర్ ఎనీథింగ్, జస్ట్ సింపుల్గా నేను ఎక్కడికి వెళ్ళేసాను, అక్కడ నేనేమి ఎంటర్ చేయట్లా, జస్ట్ ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ నాట్ ఎంటర్ ఎనీ నేమ్, I not enter any phone number. Then this time, which is empty, I am done. My value of name is nothing. My phone number is nothing. Okay. So this particular situation we face it, right? So that is the reason. Whenever if you want to be validated, we can do that. We can do that with help of this particular simple if blocks. Okay. అర్థమైందా? Yes. యా, నా ఇంకో చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే,
మీరు ఒక ఒక డే ఎంటర్ చేశారు. ఇట్ మే బి సండే ఆర్ ఇట్ మే బి సాటర్డే. సో ఆర్ ఇట్ మే బి మండే, ట్యూస్డే, వెన్స్డే. మీరు ఒక డే అనేది ఎంటర్ చేశారు. ఓకే. ఆ డే అనేది వీకెండా? వీకెండ్ అయితే వీకెండ్ అని ప్రింట్ అవ్వాలి అంతే. సో వాట్ ఎవర్ ద డే యూ ఎంటర్, ఇఫ్ ఇట్ ఈస్ ద వీకెండ్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ప్రింట్ వీకెండ్. దట్స్ ఇట్, నథింగ్. మీరు ఒక వీక్ డే ఎంటర్ చేసినా సరే ఇట్ డజంట్ ప్రింట్ ఎనీథింగ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యువర్ డే ఈజ్ వీకెండ్. వీకెండ్ అంటే ఏంటమ్మా? సాటర్డే కానీ సండే కానీ వీకెండ్ అంటారు కదా. సో ఇఫ్ యువర్ ఎంటర్ ద డే ఈస్ ఐదర్ సాటర్డే ఆర్ సండే, ఓకే, దట్ ఇట్ కుడ్ బి ది వీకెండ్. అదర్వైజ్ డోంట్ ప్రింట్ ఎనీథింగ్. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్, ఎంటర్ day is what? వీకెండ్. Weekend. Weekend. ఓకే. సో డే, ఎంటర్ ద డే ఆఫ్ ద వీక్. సో అన్ని లోయర్ కేసులోనే ఉంటున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ డే ఇన్ సాటర్డే కానీ సండే కానీ, ఇక్కడ మనం ఇన్ని కీవర్డ్ ఇచ్చేస్తాం చూడండి. నేను మీకు మీకు చెప్పాను. సో యూ కెన్ ఇంప్లిమెంట్ ది యూ కెన్ ఇంప్లిమెంట్ ద కండిషన్ యూజింగ్ వేరియస్ ఆపరేటర్స్. ఇన్ అనేది ఒక ఆపరేటర్, మీకు తెలుసు కదా ఇన్ ఆపరేటర్ గురించి. ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అన్నది, ఇట్స్ ఎ మెంబర్షిప్ ఆపరేటర్. వాట్ ఎవర్ ద డే యూ ఎంటర్, ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ దిస్ గ్రూప్ ఆఫ్ లిస్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, దెన్ ఇట్ కుడ్ బి ట్రూ, అదర్వైజ్ ఇట్ కుడ్ బి ద ఫాల్స్. అవునా కదా? మీరు ఇన్ ఆపరేటర్ గురించి నేర్చుకున్నారు కదా లాస్ట్ 2 సెషన్స్ లో. ఇన్ ఆపరేటర్ గురించి ఐడియా ఉందా లేదా? ఎస్ ఎస్ అదే. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. సో ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మన లెఫ్ట్ సైడ్ అనేది ఒక మెంబర్ అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఈ పర్టికులర్ గ్రూప్ లో ఉందా లేదా అన్నది చెక్ చేసిద్ది. సో ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డే అనేది, సండే అంటున్నారు. ఓకే, సండే. మీరు కావాలంటే అప్పర్ కేస్ లెటర్స్ కూడా రాయొచ్చు, మీరు ఎట్లా కూడా రాయొచ్చు. అదేం చేసిందంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏం చేసిందంటే, మీరు దీన్ని కూడా మీరు నేర్చుకున్నారమ్మా. స్ట్రిప్ ఎందుకు యూజ్ చేస్తారు, లోయర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ మీరు ఆల్రెడీ స్ట్రింగ్ డేటా టైప్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. స్ట్రిప్ ఎందుకు యూజ్ చేస్తారు? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమన్నా అన్నెసరీ స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి. అవునా? తర్వాత అదొక ఎన్కోడ్ చేసేసిద్ది, డేటాని డికోడ్ చేసేసిద్ది. ఓకే. తర్వాత దాన్ని ఏం చేసిద్ది, లోయర్ కేస్ గా కన్వర్ట్ చేసిద్ది. మళ్ళీ ఏం చేసింది, లోయర్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా, అన్ని క్యారెక్టర్స్ ని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసిద్ది. సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీరు తెలిసి కానీ తెలియక కానీ స్పేసెస్ ఇచ్చినా అవి రిమూవ్ చేసిద్ది. నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన ఆ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది అప్పర్ కేసులో ఉండొచ్చు, లోయర్ కేసులో ఉండొచ్చు. ఎవ్రీథింగ్ వాస్ కన్వర్టింగ్ ఇన్ టు ది లోయర్ కేస్. లోయర్ కేసులో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ స్ట్రింగ్ అనేది డే అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కండిషన్ అనేది చెక్ చేసిద్ది. మీరు ఎంటర్ చేసిన డే అనేది ఈ పర్టికులర్ గ్రూప్ లో ఉందనుకోండి. సో ఎంటైర్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో డేటా రైట్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ ఈస్ ఎన్ వీకెండ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, మండే ఎంటర్ చేయండి. మండే ఉంటుందా? మండే అనేది గ్రూప్ లో ఉందా? No, sir. లేదు. మండే అనేది గ్రూప్ లో లేదు. సో దట్ ఇట్స్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. ఓకే. సో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే జస్ట్ మీరు ఎంటర్ చేసిన ప్రింట్ ఐఎమ్ డన్ మై వాల్యూ ఆఫ్ డే ఈస్ సంథింగ్ దట్స్ అట్. చెప్ తెలియాలి కదా, మీరు ఏం ఎంటర్ చేశారో కూడా మీకు తెలియాలి కదా. ఓకే. సో ఐమ్ డన్ మై వాల్యూ డే ఈస్ మండే. ఓకే. సో ఇక్కడ నేను ఎంటర్ చేసింది క్యాపిటల్ ఎం అయితే ఇక్కడ ఏమొచ్చింది, స్మాల్ ఎం వచ్చింది. ఓకే, విచ్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ది ఆల్ ఆర్ స్మాలర్ కేస్ లెటర్స్. ఓకే. 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 నెక్స్ట్, సో యూ వాంట్ చెక్ ద టెంపరేచర్. సో మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే. సో పర్టికులర్ మిషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ మిషన్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ కన్నా ఎక్కువ రీచ్ అయిందంటే, అంటే ఆ పర్టికులర్ ఏరియాలో టెంపరేచర్ ఆ పర్టికులర్ వాల్యూ కన్నా ఎక్కువ రీచ్ అయిందంటే, అగైన్ యూ షుడ్ గెట్ ద అలర్ట్.
ఒకవేళ మీరు అలాంటి టెంపరేచర్ ని మీరు మానిటర్ చేయకుండా ఉన్నట్టయితే, అలర్ట్స్ లేకుండా ఉన్నట్టయితే, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ పర్టికులర్ ఏరియాలో, అండ్ మిషన్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, రైట్? ఓకే, అవునా కదా? సో యూ వాంట్ డూ దట్ పర్టికులర్ థింగ్, హౌ యూ కెన్ డూ ఇట్? చెప్పండి ఇప్పుడు. సో మీరు ఎప్పటికప్పుడు ఒక సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో ఇన్స్టాలేషన్ చేస్తారు. రియల్ టైంలో చెప్తున్నానమ్మా ఇది. ఓ పర్టికులర్ ఏరియాలో టెంపరేచర్ సెన్సార్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు. ఆ సెన్సార్ యొక్క పని ఏంటంటే టెంపరేచర్ ని రీడ్ చేయటం, అట్మాస్ఫియర్ లో ఉన్న టెంపరేచర్ ని రీడ్ చేయటం, రీడ్ చేసి డేటా అనేది పుష్ చేయటం ఎక్కడికి, డేటాబేస్ లోకి అయి ఉండొచ్చు, క్లౌడ్ లోకి అవ్వచ్చు, ఎక్కడికైనా డేటా అనేది పంపిస్తూ ఉంటది. సో ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ డేటాబేస్ లో ఉండే ఆ టెంపరేచర్ ని మనం రిట్రీవ్ చేసుకుంటూ, కంపేర్ చేసుకుంటూ, రియల్ టైంలో అంటే ఎవ్రీ సెకండ్ విచ్ ఈస్ కంపేరింగ్ ఇట్, ఆర్ ఎవ్రీ 2 minutes కి 5 minutes కి ఒకసారి, లేదా 1 hour కి మనం టెంపరేచర్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఎవ్రీ 1 hour కి మనం ఆ డేటాబేస్ కో లేకపోతే ఆ క్లౌడ్ కో కనెక్ట్ అయిపోయి ఆ డేటాని మనం పుల్ చేసుకొని ఆ టెంపరేచర్ ని చెక్ చేసుకుంటూ, ఓకే ఈ పర్టికులర్ ఏరియాలో టెంపరేచర్ కంట్రోల్డ్ గానే ఉంది, దట్ ఈస్ ఫైన్, దెన్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ద టెంపరేచర్ ఈస్ గోయింగ్ డే బై డే ఆర్ one hour by hour, then it might be get some kind of triggers or alerts. అర్థమవుతుందమ్మా నేను చెప్పే పాయింట్స్? ఇట్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ యూజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇలాంటి ఇష్యూస్ అనేవి నడుస్తుంటాయి. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ alert alert if the temperature temperature is below or something else. ఓకే, టెంపరేచర్ అనేది యూనిట్స్ ఏంటమ్మా? సెల్సియస్, ఫారెన్ హీట్స్. తెలుసు కదా సెల్సియస్ అంటే ఏంటి, ఫారెన్ హీట్స్ అంటే డొమైన్. మీరు చూడండి సెల్సియస్ అంటే ఏంటి, ఇవన్నీ యూనిట్స్ అమ్ temperatures. For example, if the temperature is less than the 0 Celsius, then which is the freezing, right? Alert, temperature is below freezing point, then maybe your mission may be failure. Okay, so that is the alert we are getting. Okay, so enter the -5. -5 is the temperature alert. It's a freezing point, right? Which is reached already freezing point. 0 is the freezing point, right? In temp. అవునా కదా? So that's what. Any questions? Any questions? No, sir. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు చేయండి. సో రైట్ ఏ ప్రోగ్రామ్, ఓకే, ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, యూర్ గోయింగ్ టు రైటింగ్ ద రైట్ ప్రోగ్రామ్ ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, అండ్ you know it should have enough funds or not. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రాయండమ్మా. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఒక పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కదా. ఓకే, మీరు ఒక అమౌంట్ ని విత్డ్రాల్ చేయాలనుకున్నారు, మీ బ్యాంక్ అకౌంట్ లో 10 lakhs ఉంది. ఓకే, మీ బ్యాంక్ అకౌంట్ లో 10 lakhs ఉంది, మీరు 20 lakhs విత్డ్రాల్ చేయాలనుకున్నారు, పాసిబుల్ అవుతుందా? No, sir. పాసిబుల్ అవుతుంది కదా. సో ఆ No, ప్రోగ్రామ్ sir. రాయండి ఇప్పుడు మీరు మీ సిస్టమ్స్ లో. ఫస్ట్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఏంటిది? మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్. నెక్స్ట్ విత్డ్రా అమౌంట్, హౌ మచ్ యూ వాంట్ టు విత్డ్రా. Okay, if in case your withdrawal amount, it should be equal to your balance or less than the balance. If it is more than that one, so it's not possible to withdrawal, right? So withdrawal success. నేను ఇంకా ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేను చెప్పలేదు కాబట్టి ఎల్స్ అనేది నేను రాయట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నారు. సో 10 lakhs ఎంటర్ చేసిన. సో దిస్ ఈజ్ మై బ్యాంక్ బ్యాలెన్స్, 10 lakhs, and I want to withdraw the 5 lakhs from 10 lakhs. పాసిబుల్ అవుతుంది కదా, పాసిబుల్ అవుతుంది కాబట్టి విత్డ్రాల్ సక్సెస్ఫుల్. న్యూ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ హౌ మచ్? ఆల్రెడీ మీ దగ్గర 10 lakhs ఉంది.
ఓకే, 10 lakhs లో 5 lakhs మీరు ఆల్రెడీ విత్డ్రాల్ చేశారు. చేస్తే ఎంత ఉన్నట్టు ఇప్పుడు? 10 lakhs మైనస్ 5 lakhs అంటే 5 lakhs కదా. సో యువర్ న్యూ బ్యాలెన్స్ ఈస్ 5 lakhs. ఓకే. Hi, Anjan, I have a doubt here. ఎస్. If in every print statement, last statement, we are using like format of temperature, format of withdrawal, right? Like that. So what it will do exactly why we format without using format also we can యా, directly put in the statement. వీ కెన్ డూ ఇట్ వితౌట్ ఫార్మాట్ ఏం చేస్తుంది అంటే, ఫార్మాట్ అంటే మీరు ఒక్కసారి కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ ఎన్ని కర్లీ బ్రేసెస్ ఉన్నాయి చెప్పండి. ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ లో ఎన్ని కర్లీ బ్రేసెస్ ఉన్నాయి? కర్లీ బ్రేస్ అండి ఇదే కదా. Two ఉన్నాయి. టూ అంటే ఇదొకటి ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ కలిపి ఒకటి అనుకుందాం. ఎన్ని అవును. ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? సి టూ ఫస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్, టాకింగ్ అబౌట్ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ With న్యూ with బ్యాలెన్స్ అని ఉంది కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటున్నా? ఓపెన్ బ్రేసెస్ ఒకటే ఉంది. ఒకటే ఉంది. 1K. ఈ ప్రింట్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ మైనస్ విత్డ్రాల్ అంటే అది దట్ ఈస్ వన్ ఎక్స్ప్రెషన్ కదా. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎవల్యూట్ అవుతుంది, దాని రిజల్ట్ అనేది వచ్చింది కదా. ఆ రిజల్ట్ అనేది ఈ కర్లీ బ్రేస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ కర్లీ బ్రేస్ ఎక్కడ ఉంటే అక్కడ స్టోర్ అవుతుంది. కమింగ్ టు దిస్ వన్ కమింగ్ టు దిస్ వన్ ఇక్కడ ఎన్ని కర్లీ బ్రేసెస్ ఉన్నాయి? ఐ మీన్ ఓపెన్ క్లోజ్డ్ కలిపి ఒకటి అనుకుంటే, 2, ఇక్కడ మనకి sir. ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి, టూ ఉన్నాయి. సో ఈ ఫార్మాట్ లో ఎన్ని కామా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇదొక బ్యాలెన్స్ అనేది ఒక వేరియబుల్, అండ్ విత్డ్రాల్ అనేది ఒక వేరియబుల్. సో ఈ రెండింటిని కామా సపరేషన్ చేస్తుందా లేదా? సో ఇప్పుడు ఫస్ట్ కర్లీ బ్రేసెస్ లో బ్యాలెన్స్ స్టోర్ అవుతుంది, సెకండ్ కర్లీ బ్రేసెస్ లో విత్డ్రాల్ వచ్చేసి స్టోర్ అవుతుంది. ఓకే. సో మీరేమంటున్నారు? వితౌట్ కర్లీ బ్రేసెస్ షుడ్ ఐ యూజ్ ది ప్రింట్ స్టేట్మెంట్? ఎస్, యూ కెన్ డూ ఇట్. హౌ వీ కెన్ డూ ఇట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎఫ్ అనేది చేసేసుకొని, ఇక్కడ నేను ఈ బ్యాలెన్స్ మైనస్ విత్డ్రాల్ అని ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి నేను ఏం చేశాను అన్నది. ఏం చేయలేదు, ఫార్మాట్ తీసేస్తాను ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఈ సింగిల్ కర్లీ బ్రేసెస్ లో బ్యాలెన్స్ అని పెడుతున్నా, అండ్ ఇక్కడ షట్ సెకండ్ సెకండ్ కర్లీ బ్రేసెస్ లో విత్డ్రాల్ అని పెట్టేస్తున్నాను. సో అయితే ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో నేను ఏం చేశానంటే ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ లో ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ యూజ్ చేశాను. ఇక్కడ నేను ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ యూజ్ చేయలేదు. సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ యూజ్ చేయలేదు, బట్ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ యూజ్ చేశాను. యూ విల్ సీ ద డిఫరెన్స్. అండ్ సో 10,000 అండ్ ఎంటర్ ది విత్డ్రాల్ అమౌంట్ ఈస్ 3,000. సో ఇక్కడ ఏం చేస్తుందమ్మా, 7,000 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఎఫ్ ప్లేస్ చేసినప్పుడు ఎఫ్ అనేది విచ్ ఈస్ వర్కింగ్ లైక్ ఎ ఫార్మాటింగ్. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ లో ఏదైతే ఉందో అదొక వేరియబుల్ లాగానే ట్రీట్ చేస్తుంది, అదొక వాల్యూ లాగానే ట్రీట్ చేస్తుంది, ఫార్మాట్ లాగా ట్రీట్ చేస్తుంది. బట్ హియర్ ఐఎమ్ నాట్ యూజ్డ్ ది ఎఫ్ బిఫోర్ ది కర్లీ డబుల్ కోట్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ కర్లీ బ్రేసెస్ లో ఉన్నది ఏదైతే ఉందో అది ఒక స్ట్రింగ్ లాగా, అదొక క్యారెక్టర్స్ లాగానే ట్రీట్ చేసిద్ది అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఎఫ్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇఫ్ యూర్ నాట్ యూజింగ్ ది డాట్ ఫార్మాట్. సో దిస్ ఈజ్ ఆల్సో బి వర్త్ ఇట్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? వితౌట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ తో వర్కౌట్, వితౌట్ ఫార్మాట్ ఫంక్షన్ తో వర్కౌట్ అవుతుందా లేదా మీ ప్రింట్ ఫంక్షన్? అవునా? Yes. ఓకే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, నేను అసలు ఈ కర్లీ బ్రేసెస్ నేను యూజ్ చేయను. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ ని నేను యూజ్ చేయను.
So directly want use the I directly want to use the ఓకే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో డోంట్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ ద డబుల్ కోట్స్. విత్డ్రాల్ సక్సెస్ఫుల్ న్యూ బ్యాలెన్స్ ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇదంతా ఒక స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ ప్రింట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రింగ్ అండ్ ఈ వాల్యూ బోత్ ఆర్ సపరేటెడ్ విత్ కామా. ఇప్పుడు ఇదే థింగ్ ని మీరు ఏం చేస్తారంటే బ్యాలెన్స్ కూడా యూ కెన్ అప్లై ఫర్ ఇట్. ఓకే, ఇది ప్రింట్ అయిన తర్వాత నేను ఏం చేయాలంటే బ్యాలెన్స్ ప్రింట్ చేయాలనుకున్నా కామా ఆపరేటర్. సో నెక్స్ట్ బ్యాలెన్స్ ప్రింట్ అయిన తర్వాత విత్డ్రాల్ అమౌంట్ ఈస్, మళ్ళీ విత్డ్రాల్ అమౌంట్ ప్రింట్ అయిన తర్వాత స్ట్రింగ్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ విత్డ్రాల్ వేరియబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏది కష్టం మీరు చెప్పండి, ఏది సింపుల్ ఉంది? ఇది సింపుల్, This ఇది సింపుల్ ఉందా, లేకపోతే ఇది సింపుల్ గా ఉందా, లేకపోతే ఇది సింపుల్ గా ఉందా? ఎవ్రీ టైం డబుల్ కోట్స్ క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం, కామా ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేయటం, ఇదంతా కొంచెం లెందీ ప్రాసెస్ కదా. ఎక్కడన్నా ఒక సింగిల్ డబుల్ కోట్స్ మిస్ చేసి సింగిల్ కోట్ ఇవ్వకుండా డబుల్ కోట్ ఇచ్చిన ప్రాబ్లమే. ఓకే, కామా మర్చిపోయిన ప్రాబ్లమే. దేర్ కుడ్ బి ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సో మెనీ మిస్టేక్స్. దేర్ కుడ్ బి ఛాన్స్ ఆఫ్ డూయింగ్ సో మెనీ మిస్టేక్స్, రైట్? ఏది లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో. అవునా కదా? అవునా కదా చెప్పండి. yes, yes. సో అదే మీరు ఫస్ట్ది కానీ సెకండ్ది కానీ యూజ్ చేసుకుంటే అఫ్ కోర్స్ అవుట్పుట్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇది అవుట్పుట్ సేమ్ వస్తుంది, ఇది అవుట్పుట్ సేమ్ వస్తుంది, ఇది అవుట్పుట్ సేమ్ వస్తుంది. ఓకే, అండ్ మీరు ప్రతిసారి మీరు ఇక్కడ ఏం చేస్తారు, మీరు డబుల్ కోట్స్ మీరు ఇంకా ఊరికే మీరు మాడిఫై చేయరు. ఓన్లీ ఏదన్నా ఉంటే ఫార్మాట్లో ఉన్నదాన్ని మీరు మాడిఫై చేస్తూ ఉంటారు, ఒక్కసారి వర్క్ చేస్తారు. ఎక్కడికి వచ్చేసరికి డబుల్ కోట్స్లో ఉన్నదాన్ని కూడా మీరు మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటది కదా. సో విచ్ వన్ ఈస్ గుడ్, ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్? విచ్ వన్ ఈస్ First, the ఫస్ట్ format. వన్? ఫార్మాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్, రైట్? సో అది ఫార్మాట్ ఇచ్చినప్పుడు ప్రతిసారి ఫార్మాట్ తీసుకుంటుంది అది, అదే ఫార్మాట్ తీసుకుంటుంది. అదే తీసుకునేది. మీరేమీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా డబుల్ ఓకే. ఎక్కడైతే కర్లీ బ్రేస్ ఉన్నదో ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ వాల్యూ, సెకండ్ ప్రియారిటీ సెకండ్ వాల్యూ. ఈ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది, విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టూ ఫార్మాట్స్ ఇచ్చేస్తారు కాబట్టి కంపల్సరీగా మనకి టూ కర్లీ బ్రేసెస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటైర్ థింగ్ ఓకే. ఏంది, ఒకటే కదా మనం ఫార్మాట్లు ఇచ్చింది. సో ఒకటే కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఎన్ని కర్లీ బ్రేసెస్ అయితే డిఫైన్ చేస్తారో అన్ని ఫార్మాట్ వేరియబుల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు యూర్ డిఫైనింగ్ ఇట్స్ అ ఫార్మాట్ స్పెసిఫైర్ అండి. ఓకే, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ రిగార్డింగ్ అబౌట్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఆర్ సింపుల్ ఇఫ్ అండ్ ఆల్, రైట్? ఓకే, సో టుమారో సెషన్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ది if and else, elif ladders, nested ifs. యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం. మీకు సింటాక్స్ వైజ్ గా చిన్న నాలెడ్జ్ వచ్చింది. సో ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటుగా రేపటి సెషన్స్ లో మనం ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చెప్పి ఒక ఎవ్రీ ఎవ్రీ సింపుల్ ఎవ్రీ ఎవ్రీ స్టేట్మెంట్ కి ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ డిస్కషన్ చేసి ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ ఐ కెన్ గివ్ యూ సమ్ సెట్ ఆఫ్ అసైన్మెంట్స్. ఈ వీకెండ్ లో మీరు ఏం చేస్తారంటే ఆ అసైన్మెంట్స్ అన్నిటిని కంప్లీట్ చేయండి. సో మండే సెషన్స్ లో మనము లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కషన్ చేసుకోవచ్చు. సో లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా మీకు అర్థమైంది, ప్రాపర్ గా మీరు లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయగలుగుతున్నారు, కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయగలుగుతున్నారు అంటే డామ్ షూర్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎనీ బిగ్ ఛాలెంజ్. యూ కెన్ ఈవెన్ ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లమ్. అట్లీస్ట్ మీరు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ ఏం జరుగుతుంది, ఆ అనాలిసిస్ లో కన్నా మీరు వెళ్ళిపోగలుగుతారు. అట్లీస్ట్ ఆ ప్రోగ్రామ్ ని చూసి ఏం ఏం అవుట్పుట్ వచ్చింది అన్నది కూడా మీరు చెప్పగలుగుతారు. అర్థమైందా? సో అంత ఇంపార్టెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. డోంట్ నెగ్లెక్ట్.
ఓకే, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ 2 టాపిక్స్ మీకు పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే డెఫినెట్ గా మీరు చేయగలుగుతారు. ఓకే. Yes, sir. ఓకే, I'm pretty cool, and I hope I'm good, and I'm good with this thing. And if you're feel that good, try to watch the videos in a playlist. If you require some of all the recordings, if you need one particular place, LMS ఉంది కదా మనకి. సో అన్ని రికార్డింగ్స్ ఒక పర్టికులర్ ప్లేస్ లోనే చూడాలనుకుంటే LMS ఉంటది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ, దెన్ ఐ కెన్ ఏబుల్ టు గివ్ యూ ది యాక్సెస్ ఫర్ ది ఆల్ ద రికార్డింగ్స్. ఓకే. ఇఫ్ మీకు రికార్డింగ్స్ యాక్సెస్ లేకపోతే చెప్పండి. ఐ కెన్ గివ్ యూ. సో శ్రీనివాస్, నేను నీకే చెప్పేది, ఎందుకంటే రికార్డింగ్ యాక్సెస్ ఇంకా మీరు తీసుకోలేదు. నిన్న కూడా మీకు సెండ్ చేసిన ఇన్విటేషన్. నేను క్యాన్ యాక్సెప్ట్ చేశాను యాక్చువల్గా రికార్డింగ్స్. లెట్స్ షో యూ వెదర్ యు రియలీ బెండింగ్ అని రాదు. ఒక యాక్సెప్ట్ చేస్తే మీకు రికార్డింగ్స్ వస్తున్నాయి. చూస్తున్నారు రికార్డింగ్స్ మరి? రికార్డింగ్ నేను చూడలేదు కానీ యాక్సెప్ట్ చేశాను అది. క్యాన్వాస్ చూడండి చూడండి, యాక్సెప్ట్ చేయడంతో పాటు చూడండి. ఓకే. ఓకే ఓకే. యా, ఎందుకంటే కోడింగ్ ఇస్ సింపుల్ యాజ్ మచ్ ఆఫ్ యాజబుల్ ప్రాక్టీస్. If you not practice, coding is very hard. If you not practice, coding is too hard. If you not practice and if you learn new things, coding is complex. If you not practice listening the sessions and topics are going on and things are pending, then it's too complex. Okay. So practice. Thanks guys. Thanks for watching the video, and no, thanks for listening the session. We'll catch you in the tomorrow session on if and else, nested if, elif later, all conditional statements will complete by tomorrow. Okay. Bye, take care.